హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ ఆలూ సమోసా తయారీ విధానం చూద్దామండి. స్నాక్స్గా టీ టైంలో ది బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు ఈ ఆలూ సమోసా. దీన్ని పర్ఫెక్ట్ మెథడ్లో పక్కా స్ట్రీట్ స్టైల్లో తయారు చేసుకుందాము. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్లో జల్లెడ ఉంచుకుని 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇది తప్పనిసరిగా జల్లించుకోవాలి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బేసిక్ నాకు ఇవ్వండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కుకింగ్ సోడా, 1 స్పూను వాము, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంతా పిండికి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు వేడి నూనెను కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేడి చేసి వేసుకోవచ్చు. 2 కప్పుల మైదాకి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలిపి ఉంచుకోవాలి. మనం నెయ్యి వేసాం కాబట్టి ఇది పిండిని కొంచెం సేపు నానపెడతాం కాబట్టి పిండిని బాగా గట్టిగా కలిపి ఉంచుకోవాలి. చపాతీల పిండి మీద ఇంకొంచెం గట్టిగానే కలిపి ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా మంచి గట్టిగా పిండిని కలిపి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఈ లోపల మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఒక ఆనియన్ తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచి, తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని వేయించుకోవాలి. ఇది కాస్త పింక్ కలర్లోకి మారాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యాక 1/2 టీ స్పూను చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ చక్కగా వేగే వరకు వేయించుకొని మీడియం సైజు బంగాళదుంపల్ని 3 ఇలా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది చక్కగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. మసాలాలన్నీ ఆలూకి పట్టే వరకు ఇలా వేయించేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొద్దిగా 1 స్పూను నిమ్మరసం వేసేసుకొని వేయించుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం పిండిని చెక్ చేద్దాము. 10 నిమిషాల పాటు నానింది కదా. ఈ విధంగా ఒకసారి మరలా అంతా కలిపేసి చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. మనకు పిండి నానితే ఇలా చక్కగా వస్తుంది. ఈ విధంగా కలిపి చిన్న చపాతీ చేసుకోవడానికి వీలుగా చిన్న పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి మీద ఆరిపోకుండా మూత పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ ముద్దని ఇలా చక్కగా చేతితో రౌండ్గా చేసేసి తర్వాత చాపింగ్ బోర్డు మీద కొంచెం పొడి పిండి చల్లుకుంటూ దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా రోలర్ తోటి చక్కగా చిన్న చపాతీని తయారు చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని నైఫ్ తోటి 2 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పీస్ని తీసుకొని కోన్ లాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక వైపుకి మడిచి తర్వాత వాటర్ తోటి కొంచెం దీన్ని తడిపితే చక్కగా రెండో వైపుని ఇలా అంటిస్తే అంటుకుపోతుంది. తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొని చేతిలోకి తీసుకుంటే చూడండి, మనకి కోన్ లాగా చక్కగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ ఉంచుకోవాలి. మనం తయారు చేసిన ఆలూ స్టఫింగ్ని ఇందులో ఉంచేసి ఫిల్ చేసేసుకొని తర్వాత ఈ అంచుల్ని ఈ విధంగా చేతులతో ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. లేదా కొంచెం వాటర్ రాసి అంటిస్తే చక్కగా విడిపడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా అన్నిటిని తయారు చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంటే మాడిపోతాయి, కానీ లోపల మనకి అసలు గుల్లగా రావు. స్టఫింగ్ ముద్దగా అయిపోతుంది, అసలు బాగోదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని ఇవి పైకి తేలే వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి పైకి తేలాక ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసి 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వస్తాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. అంతసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించేసుకొని తీసేసుకోవటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో కనిపిస్తుంది కదా మనకి. మంచి క్రిస్పీగా కూడా వచ్చాయి.
ఇప్పుడు వీటిని జాలిగరిటెలోకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోయాక ఇలా ప్లేట్లోకి తీసి నచ్చిన సాస్తో మింట్ చట్నీ కానీ ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఈ క్రిస్పీ ఆలు సమోసాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.